తిరుపతిలో 54,000 ఓటర్ స్లిప్లు రిటర్న్ రావడం సంచలనం రేపుతోంది. ఇంటింటా సర్వే నిర్వహించిన ఎన్నికల సిబ్బంది ఆ ఓటర్ స్లిప్పులు ఇవ్వడానికి మనుషులు దొరకడం లేదు. సుమారు 54,000 దొంగ ఓట్లు నమోదు చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని తిరుపతి ఎన్నికల కమిషనర్ అతిథి సింగ్ వెల్లడించారు. దొంగ ఓట్లపై పీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామంటున్న తిరుపతి ఎన్నికల అధికారి అతిథి సింగ్ తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి ఎన్నికలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల అధికారి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు, ఎలా మీ టీంను ప్రిపేర్ చేశారు? ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. దెన్ అన్ని ఏర్పాట్లు మీరు చెప్పినట్టు తిరుపతి కొంచెం సెన్సిటివ్ ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ అన్ని 274 పోలింగ్ స్టేషన్స్లో మనం చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో 2 కెమెరాస్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి మన టీమ్స్ కూడా ఉంటారు. మనం కూడా ఇక్కడ చూస్తూ ఉంటాము. ఎక్కడైనా ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం దానికి రెస్పాండ్ అవడానికి వీఆర్ రెడీ టు రెస్పాండ్ అండ్ ఎన్షూర్ దట్ పోల్ హ్యాపన్స్ ఇన్ పర్ఫెక్ట్లీ ఫేర్ అండ్ పీస్ఫుల్ మేనర్. దొంగ ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళని ఎలా పట్టిస్తారు? అంటే వాళ్ళు కఠినమైన చర్యలు ఉంటాయని అటు పోలీసు కావచ్చు, కలెక్టర్ కావచ్చు చెప్తున్నారు. సో దొంగ ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళని ఎలా పీఓలు పట్టించే అవకాశం ఉంది? అంటే పిఓ దగ్గర అన్ని రూల్ పొజిషన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఎలా వెరిఫికేషన్ చేయాలి, వెరిఫికేషన్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ మ్యాచ్ అవ్వలేదు, దెన్ బిఎల్ఓని అడిగితే కూడా ఆ పర్సన్ ఇక్కడ ఉండట్లేదు, ఆయన ఫేక్, దెన్ ఇంకా అంటే అన్ని విధంగా ప్రూఫ్ చూస్తే ఆ పర్సన్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఆ కేసెస్లో బోగస్ ఓటింగ్కి వచ్చారు, అది ప్రూవ్ అయితే అప్పుడు వెంటనే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిటర్న్ కంప్లైంట్ చేసుకొని అక్కడ ఉన్న పోలీస్ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని దెన్ క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్తారు. సో వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది, పోలీస్ కస్టడీలో పర్సన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సెల్ ఫోన్లు పోలింగ్ స్టేషన్లోకి తీసుకువెళ్ళొచ్చా? ఇంతకుముందు మొన్న ఎంప్లాయీస్ ఎన్నికల్లో ఫోన్ మాట్లాడుతూ కూడా క్యూ లైన్లో ఉన్నారు, లోపలికి వెళ్ళి సెల్ ఫోన్తో లోపలికి వెళ్ళి ఓట్లు వేశారు. ఇలా ఎవరికి కూడా ఫోన్ అలా ఉండదు ఎక్సెప్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్ప ఎవరు కూడా ఫోన్ తీసుకో వెళ్ళకూడదు. ఇది కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా. అంటే తనిఖీ చేసేది అంటే లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా సెల్ ఫోన్ తనిఖీ చేసే వ్యవస్థ కానీ ఉందా? ఉంది ఆల్రెడీ మన పోలీస్ పర్సనల్స్ కి కూడా అక్కడ గేట్ దగ్గర ఒక పర్సన్ ఉంటారు పోలీస్. మనం ఇది ఈసారి కూడా మళ్ళీ ఒకసారి మనం అందరినీ అలర్ట్ చేస్తాము, ఎక్కడ కూడా ఏదైనా ఇష్యూ రాకుండా చూస్తాం. అది మొత్తంగా గత అనుభవాల దృష్ట్యా తిరుపతి ఎన్నికలు ఎలా జరుగుతుందనే టెన్షన్ సర్వత్రా ఉంది. అయితే అటు పోలీసులు కావచ్చు, ఇట్లా ఎన్నికల అధికారులు కావచ్చు, ఎన్నికలు సజావుగా జరుగుతుంది, ప్రజాస్వామ్య రక్షణకి తామంతా ఉన్నాము. సో ఎవరైనా దొంగోటు వేసేదానికి వస్తే మాత్రం అటు ఏజెంట్లు కావచ్చు, పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు, అందరూ అలర్ట్ అవుతారు. అతన్ని పట్టి పోలీసులకు అప్పచెప్పి శిక్ష విధించే విధంగా చేసేటువంటి వ్యవస్థ తిరుపతిలో ఉంది. మొత్తానికి రేపు ఎన్నికల ప్రక్రియలో ఎంతమంది పైన దొంగోటు